అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాదిరిగానే భారత ప్రధాని మోదీ కూడా శాంతికి కట్టుబడి ఉన్నారని యుఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబ్డార్డ్ వెల్లడించారు. ఢిల్లీ వేదికగా జరుగుతోన్న 10వ రైసీనా డైలాగ్ కార్యక్రమంలో తులసి గబ్డార్డ్ పాల్గొన్నారు. భారత ప్రధాని మోదీతో ట్రంప్ స్నేహ బంధం గురించి ఆమె ప్రస్తావించడం జరిగింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన కొన్ని రోజులకే మోదీ వాషింగ్టన్ పర్యటన చేపట్టడం వారి మధ్య ఉన్న స్నేహ బంధాన్ని చాటి చెబుతోందన్నారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం నేతలిద్దరూ కృత నిశ్చయంతో పనిచేస్తున్నారని గబార్డ్ ప్రశంసలు కురిపించారు. తులసి నిన్న ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రపంచ రాజకీయ ఆర్థిక పరిస్థితులపై చర్చించడానికి 3 రోజుల పాటు నిర్వహిస్తున్న 10వ రైసీనా డైలాగ్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. జమీమా, దాదాపు మనకు అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబ్బర్ 3 రోజుల పర్యటన నిమిత్తము భారతదేశానికి రావడం జరిగింది. ముఖ్యంగా పలు సమావేశాల్లో కీలక సమావేశాలు జరుగుతున్నాయి. అటు ఆదివారం కానీ, తర్వాత మనకు సోమవారము, తర్వాత ఈ రోజు కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలు జరిగాయి. అయితే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ గారితో జరిగినటువంటి సమావేశము ఇరు దేశాల మధ్య అమెరికా ఇటు ఆంధ్రప్రదేశ్ అమెరికా తర్వాత ఇండియాకు సంబంధించినటువంటి ఏదైతే జరుగుతున్నటువంటి సమావేశాలు గతంలో యుఎస్ కి వెళ్లడము, ట్రంప్ తో జరిగినటువంటి సమావేశంలో జరిగినటువంటి అనేక అంశాలని కూడా నిన్న జరిగినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ గారితో జరిగినటువంటి సమావేశంలో కీలక అంశాలను చర్చించారు. ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నటువంటి దానిపైనే చాలా ఎక్కువసేపు దీనిపై చర్చించడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా తులసి గబ్బర్ భారతదేశానికి రావడము, తర్వాత మహాకుంభమేళ తర్వాత మొట్టమొదటిసారిగా ముఖ్య అతిథిగా, అంటే అమెరికా దేశం ముఖ్య అతిథిగా రావడం అన్నది కూడా చాలా కీలకము. అయితే మహాకుంభమేళలో ఉన్న గంగా జల్లి తర్వాత రుద్రాక్షమాలను ఆమెకి బహుమతిగా ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా ప్రధాని నరేంద్ర మోదీ. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య అటు ట్రంప్ గతంలో జరిగినటువంటి ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశంలో జరిగినటువంటి అనేక అంశాలను కూడా ఇక్కడ ప్రస్తుతించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సమావేశం కన్నా ముందు ఆదివారం రోజు ముఖ్యమైనటువంటి ఒకటి క్లోజ్ డోర్ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా మనకు తులసి గబ్బర్, తర్వాత కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ డేనియల్ రోజర్స్, తర్వాత బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు జోన్సన్ పావెల్ ఈ క్లోజ్ డోర్ సమావేశంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ క్లోజ్ డోర్ సమావేశంలో జరిగినటువంటి అంశాలను ఎక్కడా కూడా ఇప్పటి వరకు కూడా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇదే అంశాలని కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నటువంటి దేశాలు భారతదేశము, తర్వాత ఇజ్రాయెల్, అనేక దేశాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఉగ్రవాద ముప్పుకు ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తున్నాడు అన్నటువంటి అనేక ఇదే అంశాన్ని ప్రస్తుతించడం జరిగింది. అయితే ఈ సమావేశం ప్రధాని నరేంద్ర మోదీ గారితో సమావేశము కంప్లీట్ అయ్యాక తర్వాత రాజ్నాథ్ సింగ్ తోటి సమావేశము అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశము. ఈ సమావేశంలో ముఖ్యంగా రాజ్నాథ్ సింగ్ తర్వాత ఇక్కడ మనకు తులసి గబ్బర్ మధ్యలో జరిగినటువంటి ఏదైతే సమావేశం ఉందో ప్రత్యేకంగా రాజ్నాథ్ సింగ్ కీలకమైనటువంటి అంశాన్ని సమావేశంలో చర్చించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు గతంలో జరిగినటువంటి సంఘటనలు యుఎస్ లో తర్వాత భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఖలిస్తాన్ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వారిని అంటే వారికి సంబంధించినటువంటి ఏదైతే వారికి సపోర్టింగ్ గా కానీ ఉన్నటువంటి ఏదైతే సంస్థలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కూకటి వేళ్లతో వాటిని అక్కడి నుంచి కూడా పారదోరాలి అంటూ కూడా రాజ్నాథ్ సింగ్ కోరడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సమావేశంలో ఇక్కడ మనకు ఏదైతే స్టిక్ ఫర్ జస్టిస్ అనేటువంటి ఉగ్రవాద సంస్థ దీనికి సంబంధించినటువంటి వ్యవస్థాపకుడు గుర్పత్యం సింగ్ ను పై చర్య తీసుకోవాలని ప్రధానంగా రాజ్నాథ్ సింగ్ తులసి గబ్బర్ ను కోరడం జరిగింది.
ముఖ్యంగా 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ పర్యటనలో మాత్రము చాలా కీలకమైనటువంటి ఇరు దేశాల మధ్య జరుగుతున్నటువంటి సమావేశాల్లో అటు ప్రధాని నరేంద్ర మోదీ గారు గతంలో పర్యటనలో ట్రంప్ తో జరిగినటువంటి చర్చలను ఆ విషయాలను కూడా ప్రస్తావిస్తూ తర్వాత ఇప్పుడు కూడా ఈ సమావేశంలో 3 రోజుల పర్యటనలో కూడా ఇతర అంటే భారతదేశానికి తర్వాత ఇతర ఉగ్రవాద ముప్పు ఉన్నటువంటి దేశాలకు ప్రస్తుతం కెనడా తర్వాత అన్ని దేశాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది జరీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్. కళా.